ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశి ఫలితాలు కృతికా నక్షత్రము, రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రము, ఈ మూడు నక్షత్రాలు కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆదాయములో 2, ఖర్చులో 8. ఆదాయములో అంత రాబడి పెద్దగా ఏమి కనబడుతలేదు కాబట్టి రాజపూజిత 7, అవమానాలు 3. మరి ఈ రాశి వాళ్ళకి మనస్తత్వము, ఆలోచన విధానము చాలా వరకు ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఏ కార్యక్రమం కానీ రేపు వాన వస్తుందంటే ఇవాళ వరకు ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటారు గొడుగు. జాగ్రత్త, ముందు జాగ్రత్త. అలాంటి జాగ్రత్తలు విధానాలు చాలా వరకు ఉన్నాయి. కానీ ఎన్ని జాగ్రత్తలు ఉన్నా కూడా ఆటోమేటిక్గా ఎదుటివాడి మాటల నీళ్ళు నమ్మి బోల్తా పడిపోతుంటారు. వీళ్ళకి బంధుమిత్రులతో కొన్ని తగాదలు, సికాకులు, ఇబ్బందులు, మానసికమైన బాధలు, కొంచెం రుణ బాధలు చాలా వరకు కనబడుతుంటాయి. కానీ ఎంతో కష్టపడతా ఉంటారు వీళ్ళు. కానీ ఎంత కష్టపడ్డా భోజనం మందం అనేది వెళ్ళిపోతుంటుంది. అంత డెవలప్మెంట్ ఉండదు, అంత డౌన్గా ఉండదు. వీళ్ళు సంపాదించేది ఆదాయంలో చూసుకుంటే చాలా వరకు తక్కువగా ఉంది, ఖర్చులో చూసుకుంటే చాలా వరకు ఎక్కువగా ఉంది. ఇలా సంపాదించేదానికి ఖర్చులకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏ పని పెట్టుకోవాలనుకున్నా, ఏ ఖర్చులు చేయాలనుకున్నా కూడా కొంతపాటు ఆలోచించి నిదానముగా చేసి దానికి ఎంత పెట్టాలో దాని గురించి తెలుసుకొని పెట్టాలి. ఏం కాదులే మనం సంపాదిస్తాంలే, ఏం కాదులే అని అనుకున్నారనుకోండి, మొదటికే మోసం అవుతుంది. అందువల్ల ముందు జాగ్రత్త సుబ్బక్క అన్నారు. ముందు మనకి ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా కూడా ముందులోనే మన జాగ్రత్త ఉండాలి. ముందు జాగ్రత్త పోయిన తర్వాత నువ్వు ఇంకా జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా కూడా లాభం ఉండదు. ఎందుకంటే యత్నము ప్రయత్నం రా అన్నాడు. మన మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి. ఏం కాదులే, అన్ని చదివేసేసాములే, అన్నీ అయిపోయినాయిలే, మనకు అన్నీ తెలుసులే అని మనం కొంచెం మూర్ఖంగా ఆలోచించామనుకోండి, చాలా వరకు ప్రమాదాలు కొన్ని ఎదురయ్యేట్టు కనబడుతున్నాయి. కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, మీకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ, మీకు సినీ ఫీల్డ్లో కానీ కొన్ని కార్యక్రమాలు మీకు ఈ నెలలో మంచి స్పీడుగా రావాల్సినవి అతి తొందరలోనే కనబడుతున్నాయి. మీరు ఊహించని మార్పులు, ఊహించని పనులు, ఊహించని కార్యక్రమాలు, ఊహించని కళ్యాణాలు, ఊహించని సంతానము, ఊహించని డబ్బులు, అది మీకు అతి తొందరలోనే మీకు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కానీ ఈ కనబడే విషయాలను బట్టి మీ జాతకంలో ఉండాల్సిన కొన్ని గ్రహస్థితులను కూడా మీరు తెలుసుకోవాలి. మీ జాతకంలో ఉండాల్సిన గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ నెల నుంచి వచ్చే నెల వరకు ఎలా నడుస్తుంది, మళ్ళీ ఎలా నడవబోతుంది అనేది కూడా మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకున్న వెడల మీకు మంచి శుభ ఫలితాలు అనేది ఎదురవుతాయి. మీ కార్యక్రమాలు అనేది అభివృద్ధి అవుతాయి. లక్ష్మి మీకు కలిసి వస్తుంది. చేయాల్సిన కార్యక్రమాలు, చేసే పనులు అన్నీ అభివృద్ధి అయ్యే మార్గాలు మీకు అతి తొందరలోనే కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఏది చేసినా, ఎక్కడికి పోయినా, ఏ పనికి పోదాం అనుకున్నా మీ విషయాలని, మీ ప్లానింగ్ కానీ పబ్లిసిటీ చేయొద్దండి. కాబట్టి మీకు ఈ నెలలోనే మీకు 12వ తారీఖు నుంచి మీ జాతకములో కొత్త వాళ్ళు మీకు పరిచయం కాబోతున్నారు. ఒక స్త్రీ అనేది మీకు ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. అది స్త్రీ రూపమైనా కానీ, స్నేహ ధర్మమైనా కానీ, మీకు సంతాన ధర్మమైనా కానీ, అది ఏ రూపంలో అయినా ఒక రూపంలో మీకు కొత్త పరిచయాలతోని కొన్ని మీ జాతకాలని మలుపు తిరిగే యోగం అనేది దగ్గరలోనే ఉంది. అది మీరు ఊహించని మలుపు,
ఊహించని విధానము. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నెన్నో పూజలు చేయించుకొని, ఎన్నో ప్రార్థనలు చేసుకొని, ఎన్నో పూజలు చేయించుకున్నా కూడా మీకు ప్రతిఫలం లేకోకుండా ఇక మా జీవితం ఇంతే, ఇక మేము ఇంక ఎదగలేము, మా జీవితం ఇంత అయిపోయింది పడిపోయిందిలే అని చాలామంది సతమతం అయిపోతుంటారు. కాబట్టి మీకంటూ మళ్ళా రోజు వస్తుంది. కొత్త రోజులు, కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త పనులు, కొత్త పరిచయాలు, కొత్త ఉద్యోగాలు, కొత్త ప్రమోషన్లు మీకు అతి త్వరలోనే వస్తున్నాయి. కాబట్టి మీకు పడిపోయిందిరా ఏమీ లేదురా అని మీరు ఆలోచించి మీరు సతకలబడి కూర్చోవాల్సిన పనేం లేదు. మళ్ళా మీకు తెలివితేటలు మీ తెలివితేటలు మళ్ళీ ఉపయోగిస్తే మళ్ళీ మీకు తప్పకుండా మంచి యోగము, మంచి శుభ ఫలితాలు మీకు కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.